సెకండ్ ఇయర్ మెకానికల్ టెక్నీషియన్ కోర్సు సబ్జెక్టు ఎనర్జీ సోర్సెస్. ఫస్ట్ చాప్టర్ ఎనర్జీ సోర్సెస్. అయితే ఫస్ట్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏమిటి చూద్దాం. ఎనర్జీ అనగా శక్తి, సోర్సెస్ అనగా వనరులు. ఎనర్జీ సోర్సెస్ అనగా శక్తి వనరులు. అసలు శక్తి అంటే ఏమిటి, దాని నిర్వచనం చూద్దాము. శక్తి అనగా ఏదైనా పనిని చేయగల సామర్థ్యము. శక్తి అంటే ఎనర్జీ. ది ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ఇట్స్ కెపాసిటీ టు డూ వర్క్. శక్తి అనేది ఒక ప్రాథమిక అంశం. ఏ పనిని చేయాలన్నా శక్తి కావాలి. ప్రపంచంలో మనము వివిధ పనులను చేయటానికి రకరకాల శక్తులను ఉపయోగిస్తాము. ఎనర్జీ ఈజ్ ది ప్రైమరీ అండ్ మోస్ట్ యూనివర్సల్ మెజర్ of all kinds of work by human beings in nature. Everything what happens in the world is the expression of flow of energy in one of its forms. ఇప్పుడు మన టాపిక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ, వివిధ శక్తి రూపాలు. శక్తి అనేక రకాలుగా ఉంటుంది. అయితే ఆ రూపాలు రకాలు మనం చూద్దాము. ఫస్ట్ది మెకానికల్ ఎనర్జీ. ఇది యాంత్రిక శక్తి. ఈ యాంత్రిక శక్తి మళ్ళీ తిరిగి రెండు రకాలు. ఒకటి కైనెటిక్ ఎనర్జీ, గతి శక్తి. రెండవది పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తి. నెక్స్ట్ హీట్ ఎనర్జీ ఆర్ థర్మల్ ఎనర్జీ, ఉష్ణ శక్తి. థర్డ్ కెమికల్ ఎనర్జీ, రసాయనిక శక్తి. ఫోర్త్ వన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, విద్యుత్ శక్తి. ఫిఫ్త్ వన్ న్యూక్లియర్ ఎనర్జీ, అణుశక్తి. సిక్స్త్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ, విద్యుత్ అయస్కాంత శక్తి. సెవెంత్ వన్ గ్రావిటేషనల్ ఎనర్జీ, గురుత్వాకర్షణ శక్తి. శక్తి యొక్క ప్రమాణం ఏంటి? ఎస్ఐ యూనిట్లో కిలో జౌల్స్ ఆర్ వాట్ అవర్. యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కిలో జౌల్ ఆర్ వాట్ అవర్. నెక్స్ట్ ఈ ఎనర్జీ సోర్సెస్ని మనం విభజించవచ్చు. ఈ శక్తి వనరులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రైమరీ ఎనర్జీ సోర్సెస్, ప్రాథమిక శక్తి వనరులు. రెండవది సెకండరీ ఎనర్జీ సోర్సెస్, మాధ్యమిక శక్తి వనరులు. ప్రైమరీ ఎనర్జీ సోర్సెస్ అంటే ప్రాథమిక ఇంధన వనరులు, అనగా బొగ్గు, సహజ వాయువులు, పెట్రోలు, డీజిలు మరియు అణుశక్తి మొదలగునవి అన్నీ ప్రైమరీ ఎనర్జీ సోర్సెస్, ప్రాథమిక శక్తి వనరులు. వీటిని మనం కమర్షియల్ ఎనర్జీ సోర్సెస్ అని కూడా అంటాము, లేదా వాణిజ్య ఇంధనాలు. ఇంకొక పేరు కన్వెన్షనల్ టైప్ ఎనర్జీ సోర్సెస్, సాంప్రదాయ ఇంధన వనరులు. అయితే ప్రైమరీ ఎనర్జీ సోర్సెస్. వాట్ ఆర్ ప్రైమరీ ఎనర్జీ సోర్సెస్? Primary energy sources can be defined as sources which provide a net supply of energy. The supply of primary fuels is limited. For example, coal, natural gas, oil, etc. Next, secondary energy sources. మాధ్యమిక శక్తి వనరులు. ఇవి మాధ్యమిక శక్తి వనరులు అంటే తరగనటువంటి ఇంధన వనరులు. ఉదాహరణకు సౌరశక్తి, బయో ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ మొదలగునవి సెకండరీ ఎనర్జీ సోర్సెస్. అయితే ఇవి అపరిమితమైనవి అన్నమాట. వీటికి పరిమితి ఏమీ ఉండదు. తర్వాత వీటితోటి మనకి పొల్యూషన్ కూడా ఉండదు. సెకండరీ ఎనర్జీ సోర్సెస్, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ కమర్షియల్ ఆర్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటి? సాంప్రదాయేతర ఇంధన వనరులు, అనగా అసాంప్రదాయక ఇంధన వనరులు. మనం ఎప్పటి నుంచో ఉపయోగించేవి బొగ్గు, పెట్రోలు, డీజిలు ఇవన్నీ కూడా సాంప్రదాయ ఇంధన వనరులు. అట్లా కాకుండా సోలార్ ఎనర్జీ, బయో ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ ఇవన్నీ కూడా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. సెకండరీ ఎనర్జీ సోర్సెస్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ది సోర్సెస్ విచ్
produces no net energy, though it may be necessary for the economy. These may yield some improvement in the growth of the development of the country. నెక్స్ట్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే సాంప్రదాయ ఇంధన వనరులు. అయితే ఇవి ఏవేమిటి, ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే, ఒకటి ఫస్ట్ది ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ అవశేష ఇంధనాలు, రెండవది హైడ్రాలిక్ ఎనర్జీ జలశక్తి, మూడవది న్యూక్లియర్ ఎనర్జీ అంటే అణుశక్తి. ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ ఫస్ట్ టాపిక్ మనకి. అవశేష ఇంధనాలు బొగ్గు, పెట్రోలు, సహజ వాయువులు అవశేష ఇంధనాలు అని అంటాము. చెట్లు, మానవుల, జంతువుల కళేబరాలు భూమిలో కూరుకొని పోయి కొన్ని సంవత్సరాలు, మిలియన్ సంవత్సరాలు అయిన తర్వాత వివిధ రసాయనిక జీవ ప్రక్రియల వలన బొగ్గు, సహజ వాయువులు, పెట్రోలు మొదలగునవి ఏర్పడతాయి. ఇన్ ఇంగ్లీష్, coal, petroleum and natural gas are called fossil fuels, as these are formed by the decomposition of remains of the dead plants and animals buried under the earth for a long time, that is millions of years. అయితే ఈ ఫాసిల్ ఎనర్జీ ఇవి కన్వెన్షనల్ టైప్ ఎనర్జీ కదా, ఇవి కరిగిపోయే ఇంధనాలు. ఇవి పరిమితి గలవి, ఇవి చాలా అమూల్యమైనవి. వీటిని జాగ్రత్తగా వాడాలి, లేకపోతే ముందు తరాల వారికి ఇవి అందవు. మనము బొగ్గు, పెట్రోలు, సహజ వాయువులను విపరీతంగా త్రవ్వి వినియోగించుకుంటూ పోతే భావితరాల వారికి ఈ ఇంధనాలు ఉండవు. మళ్ళీ ఈ ఇంధనాలు మనకు కాలుష్యాన్ని కూడా కలుగచేస్తాయి. అయితే ఈ ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీని మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు? దీస్ ఆర్ ది sources of energy which are non-renewable sources of energy which will be exhausted and cannot be replenished in the short time. These energy sources are reserved and are limited and are considered very precious. These should not be used in very much, because by using very much we cannot accomplish these fuels. So one should note that these energy sources can be utilized in a precious manner, and we should be care to give our energy sources to our followers. These are also contributing global environmental పొల్యూషన్, ఇవి పొల్యూషన్. నెక్స్ట్ బొగ్గు, కోల్. పారిశ్రామిక విప్లవం వలన పరిశ్రమలకు ముఖ్య ఇంధనముగా బొగ్గును ఉపయోగిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గుది కీలకమైన పాత్ర. బొగ్గు అనగా కార్బనము, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల యొక్క మిశ్రమ సమ్మేళనము. కొద్ది పరిమాణంలో నైట్రోజన్ మరియు గంధకం కూడా ఉంటాయి. Since the advent of industrialization, coal has been the most common source of energy. In electricity production, coal has a key role. What is a coal? Coal is a complex mixture of carbon, hydrogen and oxygen. Small amounts of nitrogen and sulfur compounds are also present in the coal. మన దేశంలో బీహారు, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ మరియు తెలంగాణలలో బొగ్గు విరివిగా లభిస్తుంది. ఇన్ అవర్ కంట్రీ ది కోల్ ఈజ్ అవైలబుల్ ఇన్ బీహార్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ అండ్ ఆల్సో ఇన్ తెలంగాణ. ఇప్పుడు మనకి బొగ్గులో రకాలు చూద్దాం. బొగ్గులు ఎన్ని రకాలుగా ఉంది అంటే, కర్బన శాతాన్ని బట్టి బొగ్గును 4 రకాలుగా మనం విభజించవచ్చు. అయితే వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ కోల్? డిపెండింగ్ అపాన్ ది కార్బన్ పర్సంటేజ్, కోల్ ఈజ్ 4 types. One is peat, second one is lignite,
థర్డ్ వన్ ఈజ్ బిట్యూమినస్, ఫోర్త్ వన్ ఈజ్ యాంథ్రసైట్. మొదటి రకము పీట్ రకం, దీంట్లో 60% కర్బనం ఉంటుంది. రెండవ రకం లిగ్నైట్, 70% కర్బనం ఉంటుంది. మూడవది బిట్యూమినస్, 80% కర్బనం ఉంటుంది. ఆంథ్రసైట్ బొగ్గులో 90% కర్బనం ఉంటుంది. If the carbon content is 60%, then it is called as peat. If the carbon content is 70%, it is called as lignite. If the carbon content is 80%, then it is bituminous coal. If the carbon content is 90%, and it is anthracite. వీటన్నిటిలలో బొగ్గుల్లో పీటు బొగ్గు నాసిరకమైంది, ఆంథ్రసైటు బాగా నాణ్యమైన బొగ్గు. గృహ అవసరాలకు బిట్యూమినస్నే ఉపయోగిస్తారు. పీట్ ఈజ్ ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆఫ్ కోల్, ఆంథ్రసైట్ ఈజ్ సుపీరియర్ క్వాలిటీ ఆఫ్ ది కోల్. ఫర్ ది హౌస్ హోల్డ్ యూటిలైజేషన్ బిట్యూమినస్ కోల్ ఈజ్ యూజ్డ్. నెక్స్ట్ పెట్రోలియం. పెట్రోలియం అంటే ఏంటి అంటే, పెట్రోలియాన్ని రాతి చమురు అని కూడా అంటారు. ఎందుకని రాతి చమురు అంటారు? భూమి లోపల రాతి పొరల మధ్యన ఇది లభిస్తుంది కాబట్టి దీనికి రాతి చమురు అని పేరు వచ్చింది. రాతి చమురు అనేకమైన ఘన, ద్రవ, వాయు పదార్థముల కర్బన సమ్మేళనం. దీనిలో నీళ్లు, లవణాలు, మట్టి కణాలు మొదలైనవి కూడా ఉంటాయి. రాతి చమురు నల్లగా, జిగటగా, వెగటు వాసన కలిగి ఉంటుంది. దీనిని మనం క్రూడ్ ఆయిల్ అని కూడా పిలుస్తాం. వాట్ ఈజ్ పెట్రోలియం? పెట్రోలియం ఈజ్ ఎ డార్క్ కలర్డ్, విస్కస్ అండ్ ఫోల్ స్మెల్లింగ్ crude oil. The petroleum is also known as rock oil. It is normally found under the crust of the earth, trapped in the rocks. Petroleum is a complex mixture of several solid, liquid, gaseous hydrocarbons mixed with water, salt, and earth particles. Next, petroleum products. పెట్రోలియం యొక్క ఉత్పత్తులు, రాతి చమురు ఉత్పత్తులు. భిన్నమైన వడపోత పద్ధతి ద్వారా అంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ పద్ధతి ద్వారా పెట్రోలియం నుండి వివిధ ఉత్పత్తులను తయారు చేస్తారు. రాతి చమురుని 400 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేసి ఆవిరులను చల్లబరచడం ద్వారా వివిధ ఉత్పత్తులను పొందవచ్చు. ది క్రూడ్ పెట్రోలియం is referred by the process of fractional distillation to obtain more useful petroleum products. The crude petroleum is heated to a temperature about 400 degrees centigrade in a furnace, and vapors thus formed are passed into a tall refractory column from near to bottom.